మరికొన్ని నెలల్లో ఏపీ అసెంబ్లీకి జరగనున్న తరుణంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయగా ఇటీవల ఎమ్మెల్సీ వంశీకృష్ణ వైసీపీని జనసేన పార్టీలో చేరారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా వైసీపీ కీలక నేత మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఇవాళ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీకి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు వీరభద్రరావు పంపించారు. తన కుటుంబ సభ్యులు అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నట్లు ఏకక వాక్యంతో రాజీనామా లేఖ రాశారు. సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డికి రాజీనామా లేఖను పంపించారు. రాజీనామాకు ముందు అనకాపల్లిలో వీరభద్రరావు తన వర్గీయులతో సమావేశమయ్యారు. అనంతరం అధికారికంగా తన రాజీనామా లేఖకు సీఎం జగన్ను పంపించారు. రాజకీయ భవిష్యత్తుపై త్వరలోని ప్రకటన ఉంటుందని, ఏ పార్టీలో చేరేది అప్పుడు చెబుతామని దాడి వీరభద్రరావు ప్రకటించారు. అనకాపల్లి జిల్లా వైసీపీ సీనియర్ నేత అయిన దాడి వీరభద్రరావు ఈసారి ఎన్నికలో తన కుమారుడు రత్నాకర్కు అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే జగన్ తాజా సర్వేల ప్రకారం టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా లేకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ అక్కడి నుంచి మారాలని భావించారు. దీంతో అనకాపల్లి సీటుపై దాడి ఫ్యామిలీ ఆశలు పెట్టుకున్నట్లు తెలిసింది. కానీ అమర్నాథ్ మారినా తమకు మాత్రం టికెట్ దక్కలేకపోవడంతో పార్టీని వీడినట్లు సమాచారం. కొంతకాలంగా ఆయన వైసీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. మంత్రి గుడివాడ అమర్నాథ్తో ఉన్న వైరుధ్యాలు, వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో ఆయన పార్టీ మార్పుపై వార్తలు వచ్చాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన టీడీపీలో చేరాలా, జనసేనలో చేరాలా అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. జగన్ తీరుపై అసహనంగా ఉన్న ఆయన ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో ఆయన టీడీపీలో పనిచేయగా తిరిగి అదే పార్టీలోకి వెళ్తారా, లేక మరో పార్టీ వైపు చూస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకుముందు జనసేన అధ్యక్షుడు పవన్ దాడి వీరభద్రరావును పార్టీలోకి ఆహ్వానించిన నేపథ్యంలో ఆయన కుమారుడు దాడి రత్నాకర్ జనసేనలో చేరతారనే టాక్ వినిపిస్తోంది. గతంలో కూడా ఓసారి పవన్ కళ్యాణ్ దాడి వీరభద్రరావును నేరుగా కలిశారు. మర్యాదపూర్వకంగా భేటీ అయ్యి సూచనలు, సలహాలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన జనసేనలో చేరుతారని ప్రచారం సాగుతుంది. ఇప్పటిది స్పష్టం కానుంది. నాన్నగారు దాడి వీరభద్ర గారు, అలాగే నేను, అన్నయ్య దాడి జయవీర్ గారు, అలాగే కుటుంబ సభ్యులు, అలాగే మా అనుచర వర్గం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇందాకట 3 గంటలకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాజీనామా లేఖని పంపించడం, అలాగే సమాచారం కొరకు సాయిరెడ్డి గారికి, అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలియపరచడం జరిగింది. మరి వైఎస్ఆర్ పార్టీని వీడి మా మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారిని రేపు వారిని కలవబోతున్నాం. వారిని కలిసి వారితో రేపు చర్చించడానికి మా నాన్నగారు, మేము అందరం కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపు వారితో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు రేపు అందరికీ, ప్రజలందరికీ, అలాగే ప్రెస్ వారందరికీ కూడా తెలియపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.